చూడండి అన్న, ఇప్పుడు 3 అంకెల చేసాం కదా, ఇప్పుడు 2 అంకెల చేస్తుంది చూడండి, మీకు ఇంకా సులువుగా ఉంటుంది. ఇది 2 6 తీసుకున్నా బెట్ట. నేను ఎన్ని తీసుకున్నా? 2 అంకెలు. 2 అంకెలతోని మనకు ఎన్ని సంఖ్యలు వస్తాయో చూద్దాం. ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఓకేనా? ఇక్కడ వరకే వస్తాయి. ఎట్లా వస్తాయో చూద్దాం. ఇప్పుడు మీరు 2 తీసుకోండి, ఇందు నుంచి 2 పికప్ చేయండి, కింద పెట్టు ఫస్ట్. నెక్స్ట్ ఏం తీసుకుంటారు? 6 తీసుకోండి. గుడ్. 2 6 2 6 ఉన్నాయి కదా. 2 డిజిట్స్ అంటే మనకు స్థానాలు ఎక్కడి వరకు వస్తాయి? 1లో 10ల వరకే వస్తాయి. మీరు దీన్ని తెచ్చి ఇట్లా పెట్టింది అనుకోండి, ఇది తప్పు అవుతుంది. 100ల స్థానం కింద పెట్టొద్దు. 2 అంకెలు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి? మ్యాక్సిమం ఇది దాటొద్దు, 10ల స్థానం దాటొద్దు. ఓకేనా? ఇప్పుడు పెట్టండి. మీరు పెట్టానా? ఎంత అయిందన్న ఇప్పుడు? 26. ఇంకేమైనా మార్చడానికి వస్తుందా? నెక్స్ట్ 62. చూసిందా? 2 వచ్చినాయి. 1 2. మీరు ఇంకేమైనా మారుస్తా కొత్తది వస్తుందా? మార్చి చూడండి. కావాలంటే మార్చి ఒకసారి. మార్చి బేట, ఇంటర్చేంజ్ చేయి. ఏమొచ్చింది? ఆల్రెడీ 26 వచ్చింది. మళ్ళీ మార్చు. ఎంత వచ్చింది? 62 వచ్చింది. అంటే 2 అంకెలతోని మనకు మ్యాక్సిమం 2 సంఖ్యలే ఏర్పడతాయి. ఓకేనా బేటా? అర్థమైందా అందరికీ? గుడ్. మళ్ళీ ఒక 3 అంకెలే చేద్దాం నాన్న. ఓకేనా?